తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ సంబరాలు మంగళవారం మేడ్చల్ పరిధిలోని పూడూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. పూలను పూజించే పండగ, ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండగ సంబరాల్లో భాగంగా 9వ రోజు గ్రామంలో సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి చుట్టూ మహిళలు, యువతులు చేరి తెలంగాణ యాస, భాషల ఆటపాటలకు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆహ్లాదంగా గడిపారు. ఈ సందర్భంగా బతుకమ్మలకు గౌరీదేవికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు. అనంతరం సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణ యొక్క సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతీక మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అనాదిగా మన మహిళలందరం కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామంటే బతుకనివ్వగలిగేది బతుకమ్మ కాబట్టి, బతుకనిచ్చే అంత గొప్పతనం బతుకమ్మకు ఉంది కాబట్టి ఈ బతుకమ్మని ఇంత ప్రత్యేకంగా మనం జరుపుకుంటున్నాము. మహిళలందరూ కూడా గౌరమ్మని అందరినీ చల్లగా చూడాలమ్మా అంటూ పూజిస్తూ అంగరంగ వైభవంగా రకరకాల పూలతోటి బతుకమ్మని ఒక గోపురంలో పేర్చి ఎంతో ఘనంగా ఆటపాటలతో జరుపుకునే ఈ మన బతుకమ్మ పండుగను రాజకీయ స్వలాభం కోసము వాడుకున్నారు. అయినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ పండుగను పడగొట్టలేదు. నిత్యం అనునిత్యం ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటూ మన తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మను బతుకనిచ్చిరనమాట. ఈ తెలంగాణలోని ఉన్న మహిళలందరూ కూడా ఈ బతుకమ్మని ఈ ప్రతిరోజు ఇలా జరుపుతూ మళ్ళీ దాని ప్రాముఖ్యతను మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా మర్చిపోకుండా దినదినంగా అంటే ప్రతి సంవత్సరానికి కూడా ఈ రకంగా జరపడం అనేది చాలా సంతోషకరమైన విషయం. నా తరఫు నుంచి మరొకసారి తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, ఇటువంటి ముచ్చట్లు ఇంకా మస్తుగా పట్టుకొస్తాను. అప్పటిదాకానైతే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. షేర్ల పని కాబట్టి షేర్లు చేయురి.